ఓకే గైస్, ఇప్పుడు మనకి టాపిక్ వచ్చేసి ఫంక్షనల్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ సర్వేయింగ్. అంటే సర్వేయింగ్ ఎలా క్లాసిఫై చేశారు అంటే మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వేయింగ్ బేస్డ్ ఆన్ ఫంక్షన్స్, అంటే మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అట్లాగే మనకి బేస్డ్ ఆన్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనకి సర్వేయింగ్ క్లాసిఫికేషన్ అయితే జరిగింది. సో మనం ఒకసారి చూడొచ్చు ఇక్కడ. సో క్లాసిఫికేషన్ ఆఫ్ బేస్డ్ ఆన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ని ఇక్కడ చూడొచ్చు మీరు డీటెయిల్గా ఒకసారి. ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసుకుని కూడా సర్వేయింగ్ అనేది క్లాసిఫై అయింది. సో ఫస్ట్ మనం బేస్డ్ ఆన్ పర్పస్, అట్లాగే ఫంక్షన్ లేదా పర్పస్. సో ఇది బేస్డ్ ఆన్ పర్పస్. సో మనకి ఇది మనకి పనికి తగ్గట్టుగా మనం సైట్లో ఉపయోగించే వర్క్, మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో వర్క్కి సంబంధించి సర్వేయింగ్ ఎట్లా క్లాసిఫై అన్నది ఒకసారి ఇక్కడ చూద్దాం. సో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి కంట్రోల్ సర్వేయింగ్. సో కంట్రోల్ సర్వేయింగ్ ఏంటంటే మనకి వైడ్లీ స్పేస్డ్ కంట్రోల్ పాయింట్స్ని ఉపయోగిస్తాక మనకి కంట్రోల్ సర్వేయింగ్ అనేది ఉపయోగపడుతుంది. కంట్రోల్ సర్వేయింగ్ మనం మేజర్లీ జియోడెటిక్ సర్వేలు అయితే ఉపయోగిస్తాం. ఇన్ ఇండియా కంట్రోల్ సర్వేయింగ్ ఈజ్ డన్ బై సర్వే ఆఫ్ ఇండియా. సో సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ మనకి ఇండియాలో కంట్రోల్ సర్వేయింగ్ అనేది కండక్ట్ చేస్తుంది. నార్మల్ పీపుల్ నార్మల్ సైట్ వర్క్కి ఈ సర్వేయింగ్ చేయరు. వైడ్లీ స్పేస్డ్ కంట్రోల్ పాయింట్స్ అంటే జియోడెటిక్ సర్వేయింగ్లో వైడ్లీ స్పేస్డ్ కంట్రోల్ పాయింట్స్ పెట్టడానికి ప్రెసైజ్ ఇన్స్ట్రుమెంట్, వెరీ యాక్యురేట్ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి మనకి ఈ సర్వేయింగ్ అన్నది చేస్తారు. నార్మల్ సైట్ ఇంజనీర్స్ దీన్ని ఉపయోగించరు. ఇది కంట్రోల్ సర్వేయింగ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది కంట్రోల్ సర్వేయింగ్. సో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అన్నీ కూడా. సో మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక థియరీ చదవాలనుకుంటే ఒకసారి వీడియో పాజ్ చేసి సో మీకు అర్థమవుద్ది, మీరు చదువుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ల్యాండ్ సర్వేయింగ్. సో ల్యాండ్ సర్వేయింగ్ ఏంటంటే బౌండరీస్ అండ్ ఏరియాస్ ఆఫ్ ల్యాండ్. సో మనకి బౌండరీస్, మన ల్యాండ్ యొక్క బౌండరీస్, వాటి ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ల్యాండ్ సర్వేయింగ్ అనేది చేస్తామండి. సో మనకి ఏంటంటే దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ప్రాపర్టీ సర్ఫేస్, బౌండరీ సర్ఫేస్, కెడస్ట్రల్ సర్ఫేస్. సో దీన్నే మనకి ఏంటంటే మనం ఆల్సో అంటే ఇలా కూడా అనొచ్చు, ప్రాపర్టీ సర్వీస్, బౌండరీ సర్వేస్, అట్లాగే కెడస్ట్రల్ సర్వేస్. దీన్ని మనం ల్యాండ్ సర్వేయింగ్ అంటాం. మనకి పేర్లోనే ఉంది, ల్యాండ్ని సర్వే చేస్తున్నాం, దానే మనకి ల్యాండ్ సర్వేయింగ్. దీ సర్వేస్ ఆల్సో యూజ్డ్ టు ప్రొవైడ్ డేటా ఫర్ మేకింగ్ ప్లాన్. అంటే మనకి ఒక ల్యాండ్ ఏరియా తెలిస్తే మనం ప్లాట్ చేయగలం కదండి ఆ డిస్టెన్స్ మ్యాప్ మీద. సో ఆ పాయింట్ అన్నది మనకి ఇక్కడ చెప్తున్నాడు. అట్లాగే ల్యాండ్ సర్వేయింగ్ ఈజ్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ సర్వేయింగ్. సో మనం ఏం కన్స్ట్రక్ట్ చేయాలన్నా మనం ఫస్ట్ చేసేది ల్యాండ్ సర్వేయింగ్. ఎందుకంటే మనం ఏదైనా ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌండరీస్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ బౌండరీస్ మనం ఎలా చేస్తాం? సో ల్యాండ్ సర్వేయింగ్ చేసి మనం ఆ బౌండరీస్ అన్నవి సెలెక్ట్ చేస్తాం అనమాట. సో ఇది ల్యాండ్ సర్వేయింగ్కి వచ్చేసి ఇదనమాట. ల్యాండ్ సర్వేయింగ్ ఆ విధంగా మనకి ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో అట్లాగే మనకి సిటీ సర్వేస్ అంటే ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సో మన సిటీ సర్వేస్ అంటే సిటీలో ఏదైనా వర్క్స్ జరిగితే మనకి ఏంటంటే మనకి అర్బన్ ప్లానింగ్. సో సిటీని అంతా ఒక ప్లాన్ వేయడానికి, అట్లాగే మనకి లేఅవుట్ ఆఫ్ స్ట్రీట్స్, బిల్డింగ్స్, సేవర్స్, పైప్ లైన్స్. సో ఒక స్మార్ట్ సిటీని డిజైన్ చేయడానికి మనం సిటీ సర్వే అనేది ఉపయోగిస్తాం. అట్లాగే మనకి టోపోగ్రాఫికల్ సర్వే అంటే ఏంటంటే మనం ఎర్త్ సర్ఫేస్ మీద ఉండి వివిధ పాయింట్ని లొకేట్ చేస్తాం అన్నట్టు ఈ సర్వేయింగ్ సో మనకి ఏంటంటే ఎర్త్ షేప్ ఎట్లా ఉంది ఆ ప్లాన్ని మనం ఇండికేట్ చేస్తాం. అట్లాగే మనకి వేరియస్ లొకేషన్స్ అన్నవి దీంట్లో అయితే మనం లొకేట్ చేస్తాం. సో ఇది మనకి టోపోగ్రాఫికల్ సర్వేస్. అట్లాగే మనకి రూట్ సర్వేయింగ్ ఏంటంటే స్పెషల్ టైప్ ఆఫ్ టోపోగ్రాఫికల్ సర్వేస్ కండక్టెడ్ అలాంగ్ ది ప్రపోజ్డ్ రూట్ ఫర్ హైవే, రైల్వే, సేవర్ లైన్ ఎక్సెట్రా. మనకి ఏంటంటే రూట్ సర్వేయింగ్లో మనం ఏం చేస్తామంటే రూట్ అంటేనే ఉంది కదండి, ఒక దారి. అంటే ఏదైనా ఒక హైవే లాంటివి గట్రా మనం సర్వేయింగ్ చేయాల్సి వస్తే అక్కడ మనం ఈ రూట్ సర్వేయింగ్ అనేది ఉపయోగిస్తాం. హైవే దగ్గర మనం సర్వేయింగ్ చేయాలంటే అక్కడ మనం ఈ రూట్ సర్వేయింగ్ అనేది ఉపయోగిస్తాం. అట్లాగే మైన్ సర్వేస్. సో మనకి బొగ్గు గనులు, మైన్ అంటే గని అని తెలుసు. సో మనం ఎక్కువగా ఇప్పటి వరకు విన్న పేరేంటి, బొగ్గు గని. సో చాలామంది సింగరేణి బొగ్గు గనులు, సో సింగరేణి గనులు ఇవన్నీ ఇనే ఉంటారు పేరు. సో ఈ గని అనే పేరులోనే ఉంది కదండి. అంటే మనకి తవ్వకాలు అక్కడ చాలా హై లెవెల్స్లో మనకి తవ్వడం అన్నది చేస్తారు. సో అప్పుడు మనం సర్వేయింగ్ చేసి ఎంత డెప్త్ వరకు తవ్వితే వాళ్ళకి ప్రొటెక్షన్, ఆ ల్యాండ్ స్లైడ్ అవ్వకుండా ఉంటుంది, అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నది మనం సర్వేయింగ్ చేయాలండి. ఖచ్చితంగా మన రోల్ అయితే మేజర్ రోల్ అండి ఇందులో. మనం సర్వేయింగ్ చేసి కానీ చెప్పలేము అక్కడ ఎంతవరకు చేయాలి, ఎంతవరకు తవ్వాలి. సో ఇటువంటివన్నీ మనం మెయిన్ సర్వేయింగ్ ద్వారా చేస్తాం. అట్లాగే మనకి హైడ్రోగ్రాఫిక్ సర్వేయింగ్ అంటే మనకి హైడ్రో అంటే వాటర్ కదండి. సో వాటర్కి సంబంధించి షిప్ యార్డ్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ సర్వేయింగ్ చేయాలండి.
హైడ్రోగ్రాఫిక్ సర్వేయింగ్ అనేది అక్కడ కండక్ట్ చేయాలి. అక్కడ ఉన్న వాటర్, ఆ విండ్ స్పీడ్ ఎట్లా వస్తుంది, అక్కడ ఉండే విండ్ ఎఫెక్ట్ ఏంటి, అక్కడ ఎటువంటి పోర్ట్ కానీ ఎటువంటి పోర్ట్స్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి, షిప్ యార్డ్స్ ఎట్లా ఉండాలి, సో అక్కడ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉండాలి, ఆ వాటర్కి ఎప్పుడు సబ్జెక్ట్ అవుతూ ఉంటే అక్కడ వచ్చే విండ్ నుంచి ఎక్కువ సెలినిటీ అంటే మనకి సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అవి రియాక్షన్ జరుగుతాయి మన గోడలతో. సో మనం ఏం కన్స్ట్రక్ట్ చేసినా చాలా ప్రమాదం, ఎప్పుడు అలలు వస్తూ ఉంటాయి, వాటర్ వచ్చి వెళ్తూ ఉంటుంది, ల్యాండ్ ఎప్పుడు స్టేబుల్గా ఉండదు. సో ఇటువంటివన్నీ కన్సిడర్ చేసుకుని మనం అప్పుడు హైడ్రోగ్రాఫిక్ సర్వేయింగ్ అనేది చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంజనీర్ సర్వే. సో ఇంజనీరింగ్ సర్వేయింగ్ అంటే మనకి ఏంటంటే మనకి బిల్డింగ్స్, రోడ్స్, బ్రిడ్జెస్, డ్యామ్స్, రిజర్వాయర్స్, సీవర్స్ అండ్ సప్లై లైన్స్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేయాలంటే, మనం డిజైన్ చేయాలంటే మనకి సర్వేయింగ్ అనేది చేయాలి. ఆ ఇంజనీరింగ్, ఈ సర్వేయింగ్ అన్నీ కూడా ఇంజనీర్ సర్వేస్ ద్వారా కండక్ట్ చేస్తారు. అలాగే ఆస్ట్రానమిక్ సర్వేయింగ్ అంటే మనకి స్పేస్. సో స్పేస్లో మనకి అసలు ఏంటి, ఏం జరుగుతుంది, అక్కడ ఎంత ల్యాండ్ ఉంది, వేరే గ్రహాల మీద ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం స్పేస్ సర్వేయింగ్ ద్వారా చేస్తాం. అట్లాగే మనకి శాటిలైట్ సర్వేస్ అంటే మనకి శాటిలైట్స్ ఉన్నాయి కదండి, వాటి ఇంటర్ కాంటినెంటల్, అదే అవి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, సో ఆర్టిఫిషియల్ ఎర్త్ శాటిలైట్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి స్పేస్ ఏజెన్సీస్, అంటే ఒక నార్మల్ పీపుల్ మనం చేయలేమండి. సో ఈ శాటిలైట్ సర్వేయింగ్ అనేది చాలా డిఫరెంట్. సో అక్కడ చాలా వివిధ రకాలైన పద్ధతులన్నీ ఉపయోగించి వాళ్ళైతే ఇవన్నీ చేస్తారు, అది శాటిలైట్ సర్వేయింగ్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జియోలాజిక్ సర్వేస్ అంటే మనకి ఏంటి, జియోలాజికల్ మ్యాప్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం. ఈ జియోలాజిక్ సర్వే నుంచి మనకి జియోలాజిక్ మ్యాప్స్ అంటే మనకి డిఫరెంట్ స్టేట్ ఆఫ్ ది ఎర్త్, అంటే ఎర్త్లో లేయర్స్ ఉంటాయి కదండి, దానికి సంబంధించి సో మనం డేటా అనేది కండక్ట్ చేస్తాడు. అలాగే కన్స్ట్రక్షన్ సర్వేస్ అంటే మనకి ప్లాన్స్, మ్యాప్స్ అనేవి ప్రిపేర్ చేయడం. అంటే మనం ఒక సైట్లో ల్యాండ్ సర్వేయింగ్ అయిపోయింది, అక్కడ మేము కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నప్పుడు కన్స్ట్రక్షన్ సర్వే అంటే సో మ్యాప్స్, ప్లాన్స్ అన్ని ప్రిపేర్ చేసి రెడీగా ఉండాలన్నమాట. వర్క్ స్టార్ట్ అవుతాక రెడీగా ఉండాలి. సో కన్స్ట్రక్షన్ సర్వేస్ ఆర్ ఆల్సో కాల్డ్ లొకేషన్ సర్వేస్ ఆర్ సెట్టింగ్ అవుట్. సో లొకేషన్ సర్వేస్ సెట్టింగ్ అవుట్ అంటే మనకి ఒక రకంగా మ్యాప్ మేకింగ్ అట్లాగే రెడీగా ఉండాలి సైట్లో. కన్స్ట్రక్షన్ సర్వే అంటే సో అన్నీ వాళ్ళు తెలుసుకుని ఒక పద్ధతిలో వర్క్ జరిగేటట్టుగా ప్రోగ్రెస్ అయితే ఉండాలి, దాన్ని మనం కన్స్ట్రక్షన్ సర్వేస్ అంటాం. అట్లాగే మనకి మిస్లేనియస్ సర్వేస్ అని కూడా కొంచెం ఇచ్చే, ఆర్కియలాజికల్ సర్వేస్, అలాగే గ్రావిటీ సర్వేస్, జనరల్ సర్వేస్. సో వీటన్నిటి గురించి అయితే మీరు చదవడానికి ట్రై చేయండి, సో మీకు అర్థమవుతుంది. సో అంత ఇంపార్టెంట్ కాదనమాట ఇవి, మనకి జస్ట్ ఇది అవుట్లైన్ తెలుసుకుని సో మనకి 12 హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వేస్ అన్నీ ఏంటి అన్నది మనం తెలుసుకుంటే చాలు. సో ఒకసారి మన సర్వేయింగ్స్ ఏంటి అన్నది ఒకసారి లిస్ట్ చేస్తానండి. కంట్రోల్ సర్వేయింగ్, ఫస్ట్ వన్ కంట్రోల్ సర్వేయింగ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ల్యాండ్ సర్వేయింగ్, థర్డ్ వన్ సిటీ సర్వేస్, ఫోర్త్ వన్ టోపోగ్రాఫికల్ సర్వేస్, అట్లా ఫిఫ్త్ వన్ రూట్ సర్వే, అలాగే సిక్స్త్ వన్ మైన్ సర్వే, అలాగే సెవెంత్ వన్ హైడ్రోగ్రాఫిక్ సర్వేస్, ఎయిత్ వన్ ఇంజనీరింగ్ సర్వేస్, అట్లాగే 9th వన్ ఆస్ట్రానమిక్ సర్వేస్, అట్లాగే 10th వన్ శాటిలైట్ సర్వేస్. సో అట్లాగే మనకి 11th వన్ జియోలాజికల్ సర్వేస్, 12th వన్ కన్స్ట్రక్షన్ సర్వేస్. సో ఇవి హెడ్డింగ్ గుర్తుపెట్టుకుని మీకు తెలిసిన 2 పాయింట్స్ రాస్తే ఎక్కడైనా క్వశ్చన్లో కానీ సెమిస్టర్ ఎగ్జామ్స్లో కానీ సో మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది.